ఒక తల్లి కిచెన్లో పని చేస్తుంది అనుకోండి, తన కుమార్తె అయినా కుమారుడైనా వచ్చి పక్కన వచ్చి నేను కూడా ఏదైనా నోసుకుంటాను వచ్చి చేయి కాల్చుకున్నాడు. తల్లి ఫస్ట్ ఏమంటుంది, ఎందుకు వచ్చావు నువ్వు ఈ కిచెన్లోకి అంటారు. కోపంతో అంటుందా, నువ్వు ఫస్ట్ కిచెన్లోంచి బయటికి వెళ్ళు అంటాడు. ఇప్పుడు తల్లి ప్రేమను చూడకుండా ఉగ్రత, మా తల్లి కంటే నన్ను ఇంటిలోంచి బయటికి గెంటేసిందంటావా? ఎందుకంటుంది, మళ్ళీ ఏమన్నా పడేసుకుంటావేమో, ఇంకా ఏమన్నా కాల్చుకుంటావేమో, ఇంకేమన్నా అవుతుందేమో, ఫస్ట్ నువ్వు పక్కకెళ్ళు, నిన్నెవరు వంట చేయమన్నారు అంటున్నప్పుడు కూడా ఆమె ప్రేమను నువ్వు చూడగలగాలి. అటు అంటూనే ఉంటుంది, ఇటు ఆయింట్మెంట్ రాస్తూనే ఉంటుంది, అక్కడి ఐస్ పట్టుకొస్తూ ఉంటుంది, ఇక ఏదో ఒకటి చేయడానికి, ఎందుకు ఈ గాయాన్ని మాన్పించాలి, దీని నుంచి త్వరగా చేయాలి అని. కానీ ఆ ప్రేమ అర్థం కాకుండా ఎవరో బయట నుంచి వింటున్నారనుకో, లోపల ఏమైందో వాళ్ళకి తెలియదు. ఏం వింటున్నారు, నువ్వు బయటికి వెళ్ళిపో మాత్రమే విన్నారు. ఇప్పుడు ఏమంటారు, మా వాళ్ళమ్మ రాక్షసి, బయటికి వెళ్ళగొడుతుంది. అది ఎలాగుంటుందంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనము చదవకపోతే, శారీరక నేత్రాల ద్వారా చదివి శారీరక చెవుల ద్వారా చదువుతుంటే అలాగుంటుంది. ఆదికాండం 3:22 కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశానంట. ఆయన పాపము చేసి ఉన్నాడు, ఇంకా ఎక్కడున్నాడు, ఏదెను తోటలోనే ఉన్నాడు, దేవుని స్వరాన్ని కూడా వింటున్నాడు. అంత పాపములో కూడా ఆయన బలి అర్పించి వారికి వస్త్రాలను కుట్టించాడు. అంత పాపములో కూడా ఈయన కనుక ఇదే స్థానములో, అంటే జీవవృక్ష ఫలము తింటే ఎన్నటికీ మరణించారంట. ఎన్నటికీ మరణించకపోతే ఆయన ఎప్పుడు అదే స్థితిలో ఉండి తిరిగి దేవుని యొద్దకు రాలేడు, దేవుని సన్నిధి చేరలేడు అని ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశానంట. ఆయనకి ఆదాముకి తప్పకుండా ఒక సెపరేషన్ వచ్చింది, కానీ దేవుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఆదాము వాళ్ళతో. ఎందుకంటే కయీన్ ఏబేల్తో మాట్లాడాడు, కయీన్ దగ్గరికి వెళ్ళాడు, ఎప్పుడు ఏబేల్ని చంపిన తర్వాత కూడా వెళ్ళాడు. సో ఆయన స్వరం ఎప్పుడు ఆయన దూరపరచుకోలేదు. పాపము ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్, పాపము ద్వారా ఏదైతే శిక్ష వస్తుందో అది వీళ్ళు అనుభవిస్తుంటే ఆ శిక్ష నుంచి వీళ్ళని ఎలా తప్పించాలనేది ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ జీవము వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇదే ఆలోచిస్తున్నాడు.